వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 22,000 గ్రూప్ డి జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో మనం ఈ రైల్వే గ్రూప్ డి జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈరోజే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఈ గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేశాను. కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది అన్నీ కూడా నేను వీడియో చేశాను. సో దాన్ని చూడండి. ఫస్ట్ ఎవరైనా చూడలేదంటే మీకు అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే, ఎలిజిబిలిటీ ఉంది అంటే ఆ తర్వాత ఈ వీడియో చూడండి. అంటే ఎలా అప్లై చేసుకోవాలనేది చూడండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, చాలామంది అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలో తెలియక అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వలన రిజెక్ట్ అవుతున్నాయి. అప్లికేషన్ రిజెక్ట్ అవడంతో పాటుగా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతారు, ఫిజికల్ టెస్ట్లు క్వాలిఫై అయిపోతారు, మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతారు. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మాత్రం చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. జాబ్ వచ్చిన అనే ఆనందం కూడా కొద్ది రోజుల పాటు ఉండకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఫెయిల్ అయిపోయి ఇంటికి పంపించేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకుంటేనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం గెట్ ఇన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC అని ఉంది కదా. సో ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లాగిన్ విత్ ఆధార్ అని, ఇంకొకటి లాగిన్ విత్ RRB అకౌంట్ క్రెడెన్షియల్స్ అని. ఇది ఏంటి అంటే, మీరు లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ ఫస్ట్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా లాగిన్ విత్ RRB అకౌంట్ క్రెడెన్షియల్స్ అంటుంది. అంటే RRBలో ఆల్రెడీ మీరు 2024లో కానీ 25లో కానీ ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసి ఉంటారు కదా, ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి కూడా మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు ఇంతవరకు మేము అసలు ఈ RRB జాబ్స్కే అప్లికేషన్ చేయలేదు అంటే మాత్రం ఇక్కడ క్రియేట్ యాన్ అకౌంట్ అని ఉంది కదా, డోంట్ హ్యావ్ యాన్ అకౌంట్, క్రియేట్ యాన్ అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది, కొత్త పేజ్ ఓపెన్ అయ్యి. అది ఏంటి అంటే, మీరు 2024లో కానీ 25లో కానీ ఏదైనా RRB నుంచి వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేసి ఉంటే ఆ క్రెడెన్షియల్సే అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వవచ్చు అని చెప్తుంది. సో మన దగ్గర లేవు కాబట్టి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేసి మనం కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే, కంట్రీ ఆఫ్ నేషన్ అంటే మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతుందన్నమాట. సో ఇండియనా, నేపాలా, భూటానా, టిబెట్కి సంబంధించిన వాళ్ళ, లేదా పాకిస్తాన్, బర్మా, శ్రీలంక వీటి నుంచి మీరు మైగ్రేట్ అయ్యారా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించింది. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఏంటి, ఇక్కడ చూడండి మన యొక్క ఫుల్ నేమ్ అనేది 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఏ విధంగా మన పేరు ఉందో ఆ విధంగానే మన యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో అది ఇక్కడే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అదే పేరును మనకి ఇక్కడ రీటైప్ చేయాలి. మనం ఏదైతే 10th క్లాస్లో ఉన్నటువంటి పేరు ఇచ్చామో అదే ఇక్కడ రీటైప్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు మీ పేరు గన మార్చుకొని ఉంటే ఎస్ అని క్లిక్ చేసి, ఆ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం పేరు మార్చుకున్నారు అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు పేరు మార్చుకోలేదనుకోండి, నో పైన క్లిక్ చేసేయండి. ఇక డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే ఎంటర్ చేయాలి. అంతేనే కానీ మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేసుకోవడానికి లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎక్కువ మంది ఈ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరే ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ మనకి పైన పక్కలో క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏ ఇయర్లో జన్మించారు అండ్ నెల ఏంటి అండ్ మంత్ ఏంటి అనేది మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని మనం టైప్ చేయాలన్నమాట. 6/7/1995 అని టైప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ అంటున్నారు. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ టైప్ చేయండి. మళ్ళీ సేమ్ మీ ఫాదర్ నేమ్ని రీటైప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మదర్ నేమ్
10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఇప్పుడు రీసెంట్‌గా మదర్ నేమ్ ఇస్తున్నారు. బట్ ఇంతకుముందు లేదు. సో, అయినప్పటికీ కూడా మీ మదర్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఐడీ ప్రూఫ్స్ కానీ ఏవన్నా ఉంటాయో, ఆ ఐడీ ప్రూఫ్స్‌లో ఏ విధంగా పేరుందో మీ మదర్‌ది ఆ విధంగానే టైప్ చేయండి. అలాగే మీ మదర్ పేరు ఇక్కడ రీటైప్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ. సో, ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ టైప్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడీ టైప్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మన ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే మీకు వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ కొత్త పాస్వర్డ్ అనేది డిఫాల్ట్‌గా వాళ్ళు ఇస్తారు. బట్ మీకు ఏది కావాలి అనేది మీరు అంటే మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకేనా? చేసేసి ఐ యామ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మన యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఏమైంది, మనం అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు, లేదా క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్స్ అని అడుగుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ మనం పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అడుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఇవి రెండు ఇచ్చేసి ఐ యామ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మనం లాగిన్ అయ్యాము. సో, మీరు ఆధార్ ద్వారా అయినా లాగిన్ అవ్వవచ్చు, లేదా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదో ఇచ్చి ఉంటాం కదా, అది లాగిన్ ఐడిగా యూజ్ చేసి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ హిస్టరీ మనం ఇంతకుముందు ఏదైతే చేసామో అది ఉంటుంది. దాని తర్వాత మనం ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవడానికి ఒక ఇది ఇచ్చారు. అది ఇప్పుడు కాదు, మనం చెప్తాను ఎప్పుడు చేసుకోవచ్చు అనేది. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే, బిఫోర్ మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చదువుకోండి క్లియర్గా. ఎలిజిబిలిటీ ఎంత ఉందో లేదని చదువుకోండి అని చెప్తున్నారు. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్తో పాటుగా రీజనల్ లాంగ్వేజ్లు 13 ఉన్నాయి దేశంలో. వాటిల్లో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అని ఇచ్చారు. అందులో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు మరియు ఉర్దూలో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, తెలుగు అండ్ ఉర్దూలో కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి ప్రివ్యూ చూసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు మీరు కట్టలేదు అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదు అని మనకి ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. అండ్ ఫీజు అనేది తప్పనిసరిగా పే చేయాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెనింగ్ డేట్ 31వ తేదీ ఉండి క్లోజింగ్ డేటు మార్చి 2వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ విచ్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారు అంటుందన్నమాట. ఓకేనా? సో, మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుంటున్నారు అంటుంది. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐ యామ్ నాట్ కరెంట్లీ డీబార్డ్ బై ఆర్ఆర్బీ, అంటే నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆర్ఆర్బీ లేదా ఆర్ఆర్సీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో ఎప్పుడూ డీబార్ కాలేదు అని టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేను దీనికి అంటే నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకున్నాను అనే కాన్సర్న్ పైన కూడా మనము క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఏవైతే ఇచ్చామో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చామో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది పైన వచ్చేస్తుంది. ఇప్పుడు మరికొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అవి ఏంటి అంటే, సో, ఫస్ట్ వన్ వచ్చి మనకి మ్యారిటల్ స్టేటస్, అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా, అయ్యింటే మ్యారీడ్ అని, కాలేదంటే అన్మ్యారీడ్ అని పెట్టండి. రిలీజియన్ ఏంటి, హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్క, బుద్ధిస్టా, జైనా, జొరాస్ట్రియనా, ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మదర్ టంగ్ ఏంటి, మీ యొక్క మదర్ టంగ్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామినేషన్ రాసుకోవడానికి మీ యొక్క ఎగ్జామినేషన్ చాయిస్ ఏంటి అంటున్నారు.
ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పెడితే మళ్ళీ ఇంగ్లీష్‌లో క్వెషన్ పేపర్ రాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు తెలుగు పెట్టుకున్నా కూడా మనకు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇంగ్లీష్‌లో కూడా మనకి క్వెషన్ పేపర్ అనేది చూపిస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, నెక్స్ట్ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ మనకి పుట్టుమచ్చలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ 2 పుట్టుమచ్చలు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు మీ 10th క్లాస్‌లో మనకి పుట్టుమచ్చలు రాస్తారు కదా! సో, అవి వేసేసినా కూడా సరిపోతుంది. ఓకేనా? సో, నాకు 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగానే వేసేస్తున్నానన్నమాట. మీరు ఇంకా ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మన 10th క్లాస్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ ఏంటి? అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఎకనామికల్ వీకర్ సెక్షనా ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినవైతే ఎస్సీ, ఎస్టీ అయితే సెలెక్ట్ చేసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాలి అండ్ పోస్టల్ అడ్రస్ కూడా మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత అడ్రస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకునేసి మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్లో కేటగిరీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు ఎవరైతే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ జాబ్ చేసి రిటైర్ అయి ఉంటారో వాళ్ళని ఎక్స్ సర్వీస్మెన్ అంటారు. మీరు అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఏ డిఫెన్స్లో వర్క్ చేశారు అండ్ ర్యాంక్ ఏంటి, డేట్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు విఐయా, హెచ్ఐయా, ఎల్డీనా, ఓడీనా, ఎండీనా ఏంటి మీ సర్టిఫికేట్లో ఉంటుంది అది. అలాగే సబ్ డిసేబిలిటీ ఏంటి, పర్సంటేజ్ ఎంత ఉంది, అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు, యుఐడి నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. ఓకేనా? సో, నో అని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్క్రైబ్ డీటెయిల్స్. స్క్రైబ్ అంటే ఏంటి అంటే ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీలో కొంతమంది వాళ్ళగా ఎగ్జామినేషన్ రాయలేరు. ఓకేనా? సో, అలాంటి వాళ్ళకి స్క్రైబ్ని అంటే వేరే వ్యక్తిని యూజ్ చేసుకొని ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇది మీకు విల్లింగ్ కావాలి అంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకి ఆర్ యూ ఎలిజిబుల్ టు అవైల్ ఫీ కన్జెషన్. ఈబీసీ కేటగిరీ కింద మీకు ఏదైనా ఫీజు కన్జెషన్ ఉందా అని అడుగుతున్నారు. సో, అది మీకు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మీరు రైల్వేలో ఏమన్నా వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఎస్ అని అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుందన్నమాట. సో, మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ జాబ్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆ కంపెనీలో అంటే ఆ జాబ్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు అండ్ మీరు ఇంకా వర్క్ చేస్తున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జాబ్ చేయలేదు అంటే నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్. ఈ అప్రెంటిషిప్ కనుక మీరు చేసుంటే ఎస్ అని, చేయకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. మనకేమి అప్రెంటిషిప్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇది ఎందుకు అంటే మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తాం కదా. వన్స్ అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మనకి అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ ఇచ్చేస్తారు. మనం 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే 400 మన బ్యాంక్ అకౌంట్కి ఇచ్చేస్తారు. 250 రూపాయలు పే చేస్తే 250 రూపాయలు కూడా మనకి బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. సో, ఇది మనకి కావాలి కాబట్టి మనం బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడు ఇవన్నీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ స్టేట్ ఏది, మనము 10th క్లాస్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా వస్తుంది. మనం అక్కడ రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చాము కాబట్టి స్టేట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఓకే, స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు చదివినటువంటి స్టేట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ ఏంటి అని అడుగుతుంది, ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. బోర్డు ఏంటి, మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా అయ్యారా లేదా ఏ ఎడ్యుకేషన్ ద్వారా, ఏ లేదా
ఏ యూనివర్సిటీ లేదా బోర్డు ద్వారా అయ్యారు అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు అనేది మన సర్టిఫికేట్లో ఉంటుంది, అది వేయండి. రోల్ నెంబర్ కూడా మనకి సర్టిఫికేట్లో ఉంటుంది, అది వేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది కదా మంది, దాని యొక్క సీరియల్ నెంబర్ అనేది అడుగుతున్నారు. సో మనకి సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది మన మార్క్స్ కార్డులో, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా. మీరు ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసి, అంటే ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత యాడ్ పైన క్లిక్ చేసి యాడ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ, దానిపైన క్లిక్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఫోటో అనేది మనం షాప్లో తీసుకుని వచ్చి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏం చేశారు అంటే లైవ్ ఇమేజ్ అనేది తీసుకుంటున్నారనమాట. ఇక్కడ మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ వర్క్ అంటే అప్లై చేస్తుంటే మీరు లైవ్లో ఈ ఇమేజ్ని అనేది తీసుకోవాలి, లేదా బై యూజింగ్ మొబైల్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇలా ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఫోన్పే, గూగుల్ పే లేదా క్యూఆర్ కోడర్ ఉంటే మీ దగ్గర దాన్ని స్కాన్ చేయండి. లాగిన్ ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఈ మొబైల్లో మీరు ఫోటో తీసుకొని డైరెక్ట్గా దీనికి అప్లోడ్ చేయవచ్చు అనమాట. అంటే లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అనేది చేయవచ్చు. ఒకవేళ మీ ల్యాప్టాప్కే కెమెరా ఉంది అనుకుంటే ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే మీ ఇమేజ్ అనేది మీరు అంటే ఆ క్యాప్చర్ ఆన్ చేసిన తర్వాత 3 సార్లు మాత్రమే అది తీసుకుంటుంది వితిన్ 5 మినిట్స్లో. అంటే 3 టైమ్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. అంటే 3 టైమ్స్ మీరు సరిగ్గా ఇమేజ్ ఇవ్వలేదు అంటే తర్వాత అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వదు, మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను క్యాప్చర్ లైవ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ట్విన్సా అని అడుగుతుంది. అంటే మీకు ఎవరైనా సేమ్ మీలాగే ఉండేటువంటి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారో అడుగుతుంది. మీరు ట్విన్స్ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లైవ్ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో చూశారు కదా, సింపుల్గా నేను ఇమేజ్ అనేది అప్లోడ్ చేసేసాను. మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. ఓకేనా. సో ఈ విధంగా మనము లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందులాగా ఫోటోని మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అనేది చేయాలి. ఇక ఇది సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనము ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి, ఎంత ఫైల్ అప్లోడ్ చేయాలి అనేది అదొకసారి చూసుకోండి. సిగ్నేచర్ 30 KB నుంచి 49 KB మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ వచ్చి 50 mm x 20 mm లేదా 140 x 60 పిక్సెల్స్లో ఉండేటట్లు చూసుకోవాలి. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో ఉండేటట్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి చూసుకున్న తర్వాత మనం ఇమేజ్ అప్లోడ్ చేసేసాము అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేసాము. ఇక్కడ ఐ హ్యావ్ అప్లోడెడ్ మై ఓన్ సిగ్నేచర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ వచ్చి మనకి పోస్ట్ సెలెక్షన్. ఇక్కడ మనకి నియర్లీ 10 రకాల వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ అని, ట్రాక్ మెయింటైనర్ అని ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో అసిస్టెంట్లో మళ్ళీ టీఆర్డీ, అలాగే ఏసీ, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, అలాగే మనకి పీవే, బ్రిడ్జ్ ఇలాంటి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. క్యారేజ్ అండ్ వేగన్ ఇలాంటివి ఉంటాయి. సో మీరు బిఫోర్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే ముందు మీరు అప్లికేషన్స్కి సంబంధించి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది తెలుసుకోండి. సో జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటే మీరు ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్ 10 రకాల పోస్టులు ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఒక్కొక్కటిగా ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఏదైనా వద్దు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసిన దగ్గరలో మనకి ఇంటూ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ మనము మన యొక్క ఎక్కడ ప్రిఫరెన్స్ కావాలి అనేది పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏది, ఈ 10 రకాల పోస్టులకి మీరు ఎలిజిబులే, కాకపోతే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్గా మనకి జాబ్స్ అనేవి ఇస్తారు, ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు అనేది ఇస్తారన్నమాట. ఇక ఇది చేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్ ఫర్దర్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు, అంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా
డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు లేదా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ అప్లికేషన్ అనేది అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ప్రింట్ తీసి పెట్టుకోండి దీన్ని. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనం రైల్వే జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.